ఏప్రిల్ మే దగ్గర కూడా నా దగ్గర పూసిన గార్డెన్ ఉంది. మా ఇంట్లో ఒక చోటనే మొట్టమొదటిలో దీన్ని గవర్నమెంట్ ఐలాండ్స్లో వేశారు. పెతూనియా వేశారు. ఫస్ట్ క్లాస్గా ఉండే, కానీ ఎందుకో వాళ్ళు కంటిన్యూ చేయలేదు. ఐ థింక్ చాలా డెలికేట్ ప్లాంట్ ఈ పెతూనియా. దీనికి సమ్మరు దీనికి అబ్స్ట్రక్షన్ లేదు. కానీ నేను చెప్పినట్టుగానే ఇది టిష్యూ కల్చర్ కదా, దానికి ఓన్ డిఎన్ఏ లేదు. ఓన్ డిఎన్ఏ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, నేను పోలికలు ఉన్నాయి. నీవు ఇంతకంటే ఎక్కువ నీ చిల్డ్రన్ నీ కనుముక్కు తీరో ఏదో ఒకటి వస్తుంది. అవి ఇట్లా దీంట్లో లేవు. కాబట్టి దీని లైఫ్ టర్మ్ కూడా మనం చెప్పలేం. కొన్ని తొందరగా వెళ్ళిపోవచ్చు. వన్ మంత్ అప్పులు పూసేసి, ఎందుకంటే సీడ్ ఫార్మేషన్ లేదు. అన్నీ 3 months. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎక్కువ పెస్ట్ లేదు, ఎక్కువ పెస్ట్ గొడవ లేదు. ఎందుకు లేదనుకుంటున్నానంటే ఇది ఎక్కువ కాలం నీకు ఉండదు కదా. పర్మనెన్సీ ఉన్నప్పుడే ఒక్కొక్క పెస్ట్ ఒక్కొక్క దానికి తయారవుతుంది. మునగ చెట్లకు వచ్చేది ఒక పురుగు తయారవుతుంది, మామిడి చెట్లకు వచ్చేది ఒక పురుగు తయారవుతుంది. ప్రత్యేకంగా అవి పెస్ట్ కూడా దే ఆర్ అడాప్టెడ్ టు సైకిల్ ఆఫ్ ప్లాంట్స్ మీద ఆధారపడి ఉంటాయి. నేలలో పెంచే మొక్కలకిను తొట్లల్లో పెంచే మొక్కలకి, సంచీల్లో పెంచండి, తొట్లల్లో పెంచే వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. మీకు ఈ సంచీలు మీకు బయట దొరుకుతాయి నర్సరీ షాప్స్లో కానీ మామూలు సీడ్ షాప్స్లో. వీటన్నిటికీ పక్కన బొక్కలు పెడతారు, కానీ చుట్టూరా పెడతారు వాళ్ళు డ్రైనేజ్ పర్పస్, కానీ అడుగున పెట్టరు. ముఖ్యంగా అడుగున పెట్టాలి. అడుగున చూడు, ఇప్పుడు నేను కత్తిరించి పెట్టుకున్నా. ఎందుకంటే మీకు గ్రావిటీ మీద ఏదైనా సరే గ్రావిటీ మీద ఎక్కడ చేరుతుంది, లోయెస్ట్ పార్ట్లో చేరుతుంది. కాబట్టి ఇక్కడ నేను చూశాను, ఇక్కడ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉందంటే మీకు మొక్క పెరగదు. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇది ఒక ఏంటంటే టిష్యూ కల్చర్, దీని లైఫ్ టైం ఎప్పుడు ఉంటుందో మనం అంచనా వేయాలి. ఇప్పుడు మనకు మామూలుగా ఎక్స్పెక్టెడ్ లైఫ్ టైమ్ ఈజ్ అప్ టు ఏప్రిల్ ఎండింగ్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది ఒక చామంతి కావచ్చు, వేరే బంతి కావచ్చు, కొన్ని మందాలు, వాళ్ళకి సీడ్ ఫార్మేషన్ ఉంది, అవి కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే దీన్ని మనం ఎట్లా కంటిన్యూ చేయలేము, కొనుక్కోవాల్సిందే అంతే. నర్సరీ నుంచి కొనుక్కోవాల్సిందే.